బీరంగూడ గుట్ట శ్రీ శివానంద సత్సంగ్ ఆశ్రమం. ఈ ఆశ్రమం మీద చంద్రుడు అస్తమిస్తున్నాడు. ఉదయం 6:30 అలా అవుతుంది. డిసెంబర్ నెల 17వ తారీఖు ఉదయం సూర్యోదయం అవుతుంది. ఇది ఎంతో అద్భుతమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ సాధువుల ఆశ్రమాలు, రాత్రి మజిలీ చేయడానికి ఉండాల్సిన సౌకర్యాలు తప్ప మిగతా కన్స్ట్రక్షన్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఉన్న రాళ్ళన్నింటినీ ఇక్కడ ఉన్న ఇల్లులు కడటానికి హైదరాబాద్లో మొత్తం పలగొట్టి వెళ్ళిపోతున్నారు. మొత్తం కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం కుప్పలు చేస్తున్నారు అంతా. ఇది ఎంతో సెన్సిటివ్ ఏరియా. ఎన్నో పక్షులు, అమీన్పూర్ చెరువులకు వచ్చే పక్షులు ఇలాంటివి జీవించే ప్లేసు. పక్కనే అమీన్పూర్ చెరువు ఉంటుంది. ఇక్కడే గవర్నమెంట్ కూడా క్వార్టర్స్ కడుతుంది. రోడ్డు కూడా వేసింది గవర్నమెంట్ ఈ కొండ మీదకి. ఇక్కడ 2 గుళ్ళు మెయిన్గా ఉన్నాయి. శివాలయమును వెంకటేశ్వర స్వామి ఆలయం. చుట్టూ ఇది 490 ఎకరాల వరకు ఉంటుంది అందాజుగా. నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు. 400 చిల్లర ఎకరాలు. ఈ భూమిని కాపాడటానికి ఆ పైనుంచి రావాలా, మనలో నుంచి ఏదైనా ఒక రాజకీయ నాయకుడు స్ట్రాంగ్గా రావాలా, మరి అది కాలం నిర్ణయించాలి. నేనైతే ఆ నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎంతో పవిత్రమైన కొండ. అచ్చం శ్రీశైలం గుడికి వెళ్తే ఎలాంటి భావన కలుగుతుందో ఈ కొండ మీదకి వస్తే అదే భావన కలుగుతుంది. ఇక్కడ ఉన్న స్వామివార్ల పేర్లు కూడా మల్లికార్జున భ్రమరాంబిక స్వామి. ఇక్కడ తిరునాళ్ళ జరుగుతుంది. ఒకప్పుడు ఈ కొండ మీదకి నడవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం స్మూత్ చేసేసారు రోడ్డుని కూడా. సో అందరు రావడానికి వీలుగా ఉంది. వెహికల్స్ కూడా బాగా తిరుగుతూ మొత్తం రాళ్ళన్నింటినీ బద్దలు కొట్టేస్తున్నారు. ఒక్క రాయి కూడా ఉండదు. కొండ మీద ఇల్లులు, కొండ పక్కన కొంచెం రాళ్ళు బలగొడుతూ ఇల్లులు కడుతున్నారు. హైడ్రా వాళ్ళు వస్తారు, అన్నిటిని ఆపేస్తారని అన్నారు. ఇంతవరకు ఏం జరగలేదు. కావున రాజకీయ నాయకులు స్పందించి ఈ బీరంగూడ గుట్టని కాపాడతారని కోరుకుంటున్నాను. ఎంతో అద్భుతమైన గుడి అండి. దీన్ని మనం పాడు చేసుకోకూడదు. పాడు చేసుకుంటే భావితరాలకి అని కాదు, ఎప్పటికైనా మనము ఏదో 60-70 సంవత్సరాలు బాగా తినేసి చచ్చిపోతామని అనుకుంటున్నారు. అలాంటిది ఏం జరగదు. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, మళ్ళీ పుట్టాల్సిందే. అది గమనించి మళ్ళీ మనం ఇక్కడే పుడితే ఆ గలీజు తయారు చేసిన ఆ భూమి మీదనే మనం మళ్ళీ ఆ రొచ్చులోనే బతకాలి. అది గుర్తుంచుకొని మళ్ళీ భవిష్యత్తులో వస్తాం కాబట్టి అందుకోసమైనా ఈ భూమిని మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడంతా ఈ కొండ మీద చేయకూడని అన్ని రకాల అపవిత్రమైన పనులన్నీ జరుగుతున్నాయి. ఇలా పొద్దున్నే జీవోవడం, ఇలా మందు బాటిల్ తాగి పడేయడం, తర్వాత ఈ ప్లాస్టిక్ చెత్త, ఇళ్ళల్లో చెత్త, ఇంకా ఈ చెత్త ఆ చెత్త అనేం లేదు. అంత ఇల్లులు కడితే ఇల్లులు కూల్చిన తర్వాత మిగిలిన చెత్త, ఇట్లా అన్నీ ప్రతి చెత్త ఇక్కడికే అండి. మొత్తం డంప్ యార్డ్ కూడా తయారు చేశారు దగ్గరలోనే. ఆ డంప్ యార్డ్లో ఎప్పుడు కాలుస్తూ ఉంటారు. ఆ పొల్యూషన్ పీలుస్తూ ఉండాలి. ఈ ప్రజల్ని కాపాడేది ఎవరు? ఈ ప్రజలకి జ్ఞానాన్ని బోధించేది ఎవరు? ఈ అసలైన జ్ఞానం బోధించే ఇలాంటి ఆశ్రమం నడిపే వాళ్ళకు కూడా ముందు అసలు పవిత్రమైన నిశ్శబ్దంగా ఉండే ఒక ఆశ్రమాన్ని కూడా లేకుండా చేస్తారేమో, అలా ఉంది. ఈ అమీన్పూర్ ఏరియా రేట్లు పెరగడం వల్ల, ఇక్కడ భూమికి విలువ పెరగడం వల్ల అంత సర్వనాశనం చేస్తున్నారు ఆ డబ్బు కోసం. దయచేసి అలా ఆలోచించకూడదు. ఈ బీరంగూడ గుట్టను మాత్రం పవిత్రంగా చూసుకుందాం. ఇది హైదరాబాద్లో ఒక శ్రీశైలం లాగా దీన్ని కాపాడుకుందాం. ఈ అరుణాచల శివ అని అరిచేది అది ఏదో పుణ్యం కోసం అనుకోకండి. ఆ మైక్ పెట్టి ఈ బీరంగూడని కాపాడటానికే భగవంతుడు అలా మనుషుల ద్వారా మైక్ పెట్టించాడు అనుకొని ఆ అరుణాచల శివ భక్తుడైన ఆ
రాజకీయ నాయకుడు ఎవరో ఒక్కళ్ళైనా స్ట్రాంగ్గా రావాలని, ఇది కాపాడాలని కోరుకుంటున్నాను. ఎన్నో పురాతన గుళ్ళు ఉన్నాయి దీని మీద, అన్నీ దాదాపు పోయాయి. ఇప్పటికైనా దీన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ